ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో అగంతకులు రాయితో దాడి చేశారు. ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి కన్నుకి గాయమైంది. జగన్ పై దాడిపై వైఎస్ షర్మిల ఎమోషనల్ అయ్యారు. అన్నా జాగ్రత్త అన్నా అంటూ ఎమోషనల్ అయ్యారు వైఎస్ షర్మిల. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నా అని, అలా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వివరాల్లోకి వెళ్తే నిన్న విజయవాడ దాదాపు 9:30 సమయంలో బస్సుపై రోడ్ షో చేస్తుండగా ఎవరో అగంతకులు పూలతో పాటు రాయిని కూడా విసిరారు. ఆ రాయి జగన్ కంటిపై కొంచెం మీదకి గట్టిగా తగిలింది. 2 కుట్లు కూడా పడ్డాయి. మరికొంతమంది ఇదంతా కోడికత్తిలా చేస్తున్న డ్రామా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అంత క్లియర్ కట్ గా కంటికి దెబ్బ తగిలి కనిపిస్తూ ఉంటే దీనిపై కూడా రాజకీయ కుట్రలు చేసి డ్రామా అంటున్నారు, సిగ్గులేదా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. దెబ్బ కంటిపై గట్టిగా తగలడంతో భారీగా రక్తం కూడా పోయింది. అప్పటికి జగన్ ఇంకా ముందుకు వస్తారంటూ చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారని రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సెక్యూరిటీ సార్ ఇక్కడితో ఆగిపోదాం, ఇంకా ముందుకు వెళ్తే ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా నా కోసం అక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా వాళ్ళని కలిసే వెళ్తానంటూ అక్కడి నుంచి తన యాత్రను కొనసాగిస్తూ విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని అక్కడి నుంచి కొనసాగారు. ఒక్కసారిగా నిన్న రాత్రి సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. జగన్ కంటిపై రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం మొత్తం షాక్ కు గురైంది. ఒక సీఎం పై ఇలా రాళ్లతో దాడి చేయడం కరెక్ట్ కాదంటూ అధికార పార్టీ, వ్యతిరేక పార్టీలతో సైతం కామెంట్లు కూడా చేస్తున్నారు.